దివ్యాంగ శక్తి పథకంలో భాగంగా విజయవాడ ఆర్టీసీ అధికారులు దివ్యాంగులకు ఉచిత బస్ పాసులను ఇచ్చారు. పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం తమకు పథకం ఒక వరమని అంటున్నారు దివ్యాంగులు. ప్రయాణ ఖర్చు తగ్గుతుందంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. విజయవాడ సిటీ బస్టాండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉంటుందో దానికన్నా కూడా దివ్యాంగ పాస్ ఉంటే కనుక వాళ్ళకి ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. 15 రోజుల గ్యాప్ లోపల వీళ్ళు ఆ పాస్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దివ్యాంగ శక్తిని వినియోగించుకోవడానికి. అయితే ప్రస్తుతం చూస్తున్నాం దివ్యాంగులు ఎవరైతే వాళ్ళకి పాసులు కూడా ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది దివ్యాంగ శక్తిని ప్రారంభించారు? బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఇప్పటివరకు స్త్రీ శక్తి వినియోగించుకుంటున్నారు అందరూ. అదే బస్సుల్లో మీరు ఎక్కడానికి ఎలా ఉంటుంది? కంఫర్టబుల్గా ఉంటుందా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు బాగుంటుంది సార్, కంఫర్టబుల్గానే ఉంటుంది సార్, ఇబ్బంది లేదు సార్. మాది విజయవాడ పాతపాడు సార్, ఉన్నది. సో అది పరిస్థితి. అమ్మ చెప్పండి, దివ్యాంగ శక్తి తీసుకుంటున్నారు పాసు, ఎలా అనిపిస్తుంది? పాస్ బాగానే ఉంటుంది సార్, చాలా కంఫర్టబుల్గానే ఉంటుంది. బస్సులు కూడా బాగానే ప్రయాణించి బాగానే వెళ్తుంది సార్, బాగానే ఉంటుంది సార్. సార్ చెప్పండి, దివ్యాంగ శక్తి పాస్ తీసుకున్నారు, సో ఎలా అంటే దీనికి సంబంధించి దీన్ని ఎలా వినియోగించుకుంటారు? ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి? ఇంతకుముందు సార్ 50% మాకు రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 50% లేకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. మొత్తం 100%. హ్యాపీ సార్. దీంతో పాటు మీతో పాటు వచ్చే ఒక సహాయకుడికి కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది ఎలా అనిపిస్తుంది? అంటే మీతో పాటు సహాయకుల్ని సహజంగా తీసుకెళ్తారా? ఇంకా తీసుకెళ్తామండి. తీసుకెళ్తాం. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ. సో అది పరిస్థితి. దివ్యాంగ శక్తి ఖచ్చితంగా తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ పాస్ తీసుకోవడం, అలాగే ఈ దివ్యాంగ శక్తి ఎలా అనిపిస్తుంది? చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇది మాకు ఇచ్చిన ఒక హక్కు కింద భావిస్తున్నాం సార్. హక్కు కింద భావిస్తున్నాం. ఏ ఊరు మీది? మాది అంబాపురం సార్, పక్కన మామూలు కాలువ దగ్గర అంబాపురం. అక్కడి నుంచి వచ్చి మాకు ఇచ్చిన హక్కు కింద చాలా థ్యాంక్స్ సార్ ఇచ్చినందుకు. రాష్ట్ర గవర్నమెంట్ మాకు హక్కు కిందకు భావించి ప్లస్ ఇలా ఇస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ప్రయాణించడానికి వీలుగా ఉంటున్నాం. ఈయన చూస్తే చాలా ఉద్వేగభరితంగా మాట్లాడుతున్నారు. ఎలా చెప్పండి, అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను గుమస్తా సార్, ఒక చోట గుమస్తాగా ఉంటాను. మాకు డైలీ రొటీన్ ఛార్జీలు అవుతాయి కాబట్టి దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుందని ఇలా ఖర్చులు ఎంత అవుతుంది? నాకు 15,000 జీతం వస్తుంది సార్. నేను ఒక చోట గుమస్తా కింద చేస్తున్నాను. దీనివల్ల కొంత ఖర్చు తగ్గినట్టే కదా సార్, నాకు ఖర్చు తగ్గినట్టే. హ్యాపీగా ఫీల్ అవుతుంది. సదరన్ సర్టిఫికేట్తో వీళ్ళు దివ్యాంగ శక్తిని వినియోగించుకొని ఆ తర్వాత ఈ 15 రోజుల లోపల పాస్ తీసుకుని ఆ పాస్తో దివ్యాంగ శక్తిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.